హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూడండి, అది సొరకాయ అండి. సొరకాయ లేక ఆనపకాయ, సొరకాయ చెక్కులు, అలాగే బీరకాయ చెక్కులు ఈరోజు పచ్చడి చేసి చూపిస్తున్నాను మీకు నేను. అవి వాటిని మనం ఏం చేస్తామంటే కూర వండుకునేటప్పుడు చెక్కులు తీసేసి పారేస్తామండి. వాటిని బీరకాయలకు కానీ సొరకాయలకు కానీ చెక్కులు తీసి పడేస్తామండి మనం. అది ఇదివరకు అలాగే చేసేవారు, కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి చెక్కులోనూ కూడా ఉండే పోషకాలను పోగొట్టుకోకుండా ఇప్పుడు అందరూ కూడా వాటిని ఏదో రూపంగా ఉపయోగించుకొని తినగలుగుతున్నారండి. అలా చేయటం వల్ల ఆ పోషకాలు ఏమి నష్టపోకుండా మనం ఆరోగ్యంగా ఉండగలం. చూసారండి, మేము పాదులు కాసినటువంటి బీరకాయలండి, చక్కగా లేతగా బాగున్నాయి. అవి కూడా చెక్కులు తీసేసి, ఆనపకాయ కూడా చెక్కులు తీసేసి, ఆ రెండు చెక్కులను కూడా పారవేయకుండా శుభ్రంగా కడిగి చూడండి నేను తీసుకున్నాను. ఇవి ఆనపకాయ చెక్కులు, అలాగే బీరకాయ చెక్కులు అండి. వీటిల్లో కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసామండి. పుదీనా ఆకులు అండి, పుదీనా. తర్వాత దాంట్లో సరిపడేటువంటి పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటాలు కూడా వేసాం. టమాటాలు, చింతపండు ఇవన్నీ వేసి చక్కగా వేయించుకుని చట్నీ చేసుకుంటానండి. ఆ చట్నీ చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, తినడానికి రుచిగా కూడా ఉంటుందండి. బీరకాయ మన గుండెకి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అలాగే ఆనపకాయ కూడా ఎక్కువ తినడం వల్ల మన బీపీ చాలా కంట్రోల్లో ఉంటుందండి. కాబట్టి ఈ కాయలే కాకుండా వీటిపైన ఉండేటువంటి చెక్కులు కూడా మనం పారవేయకుండా వాటిని ఉపయోగించుకోవటం వల్ల ఆ చెక్కుల్లో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రకమైనటువంటి మరి చట్నీ మనం చేసుకుని తినాలండి. మరి మీరు ఎప్పుడైనా చేసుకుంటున్నారో తెలియదు, కానీ అందుకే నేను చెప్తున్నాను, తప్పనిసరిగా ఈసారి మీరు తాజాగా ఉండేటటువంటి ఈ ఆనపకాయ చెక్కులు, బీరకాయ చెక్కులు, ఏమండి ఇంకా రండి అరటికాయ చెక్కులు కూడా చేసుకుంటారండి. ఇవన్నీ కూడా చెక్కులన్నింటినీ కూడా మనం శుభ్రంగా చట్నీ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఏ విధమైన పోషకాలు కూడా మనం నష్టపోమన్నమాట. ఇందులో రుచి కొరకు టమాటాలు వేసుకోవచ్చండి, కొంచెం చింతపండు వేసుకోవచ్చు, ఇష్టమైతే నువ్వులు, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. మేము తరచూ అయ్యే చేస్తాం కాబట్టి వేరుశనగ గుళ్ళుగా నువ్వులు కానీ ఈసారి ఇందులో వేయటం లేదండి. కేవలం చెక్కులతో మాత్రమే చట్నీ చేయాలనుకుంటున్నాం. అలా చేసుకుంటే ఇంకా ఎక్కువ పోషకాలు మనకి లభిస్తాయండి. కాబట్టి నేను ఈ ఆనపకాయ చెక్కుల్ని, బీరకాయ చెక్కుల్ని పడవేయకుండా చక్కగా చట్నీ తయారు చేస్తాను. మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకునేలా తినండి. ఇది అన్నంలోకి కానీ మరి మనకి టిఫిన్స్లోకి కానీ అన్ని రకాల టిఫిన్స్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీ ప్రతి దాంట్లోనూ కూడా ఈ చట్నీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వీటిని చక్కగా బాగా వేయించుకోవాలి. అవన్నీ మెత్తబడిన దాకా కూడా ముందుగా ఏం చేయాలంటే ఉట్టి పేనం పెట్టిన దాంట్లో ఉట్టి చెక్కులు వేసి కొద్దిసేపు వేయించాక కొంచెం తెడారిన తర్వాత నూనె పోసుకోవాలండి. అప్పుడు నేనైతే అలాగే చేశాను, చెప్పడం మర్చిపోయానండి. ముందు ఉట్టి చెక్కులు వేయించాక అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. వేసిన తర్వాత అవి బాగా మెత్తబడుతూ ఉండగా కొంచెం పుదీనా ఆకులు వేసాను. అలాగే టమాటాలు ఒక 2-3 టమాటాలు తీసుకున్నా, రుచిగా ఉంటే పులుపు ఉంటుందండి. కొంచెం చింతపండు కూడా తీసుకున్నానండి. ఈ రకంగా శుభ్రంగా వీటిని వేయించేసుకుని బాగా మెత్తనైన తర్వాత చూడండి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తీసుకున్నానండి. కొద్దిగా చూడండి జీలకర్ర, ధనియాలు, చింతపండు ఇవన్నీ కూడా తీసుకుని వెల్లుల్లిపాయలు అన్నీ కూడా తీసుకున్నాను. చక్కగా చట్నీ చేసుకోవాలండి. చట్నీ చేసుకున్నట్లయితే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిలవ ఉంటుంది సరిగదా. అది చట్నీ ఊరే కొద్ది కూడా రుచిగా ఉంటుందండి, ఆరోగ్యంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ చెక్కుల్లో ఉండే అనేక రకాలైన పోషకాలు మనకు ఉంటాయి. ఈ టమాటాలు కూడా వేసుకోవటం వల్ల ఈ టమాటాలు పై చెక్కుల్లో ఉండేటటువంటి లైకోపీల్ అనేటటువంటిది మనకి క్యాన్సర్ వ్యాధి రాకుండా కూడా కాపాడుతుందండి. అంచేత టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ రకంగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత శుభ్రంగా చూశారు కదండి, అవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను నేను. అవన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మిక్సీ పట్టుకునేటప్పుడు బెల్లం వేసుకోవాలి. కోరినటువంటి బెల్లం ఉంటే కొంచెం, లేదంటే చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ప్రతి చట్నీలో కూడా మనం వేసుకుంటాం కదండి. అలా వేసుకోవడం వల్ల చట్నీలు రుచిగా ఉండటమే కాకుండా ఒక 2-3 రోజులు నిలవ ఉన్నా కానీ బూజు పట్టకుండా, పాడవకుండా ఉండటానికి బెల్లం సహకరిస్తుందండి. కాబట్టి బెల్లం వేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్ వేసుకుని కళ్ళుప్పు వేసుకుంటామండి. కళ్ళుప్పు వేసుకోవటం మనకు ఆరోగ్యం చాలా మంచిది. పదార్థాలు రుచిగా కూడా ఉంటాయండి. చూసారండి, ఇవన్నీ కూడా బాగా మెత్తగా వేగిపోయినాయి చక్కగాను. వీటన్నిటిని కూడా మనం మిక్సీలో వేసేసుకుని
చక్కగా చట్నీ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కనుక దోసకాయ చట్నీ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది దోసకాయ చట్నీ చేసుకుంటారు కదా, ఎంతో బాగుంటుందండి అది. దోసకాయ చట్నీ కంటే కూడా ఈ చట్నీ ఇది ఆనపకాయ బీర, ఈ చెక్కుల చట్నీ లేక తొక్కలు అంటాం కదా మనం సాధారణంగా, ఈ తొక్కల చట్నీ ఎంతో అంటే రుచిగా ఉంటుందండి. అసలు మీరు ఒకసారి చేసి తిని చూడండి, బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా చేసి తింటే మాత్రం పర్వాలేదండి. ఒకవేళ ఎవరైనా తిన్నవారు ఉంటే ఇంతవరకు ఈసారి తప్పక ట్రై చేయండి. ఏముందండి, తొక్కలన్నీ కూడా కొంచెం వేయించుకుని అందులో పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసుకుని కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలన్నీ వేసుకుని చట్నీ చేసుకుంటే టిఫిన్స్లోకి గణంలోకి చాలా బాగుంటుంది. వాటిల్లో మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందగలుగుతామండి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చూసారండి, చట్నీ తయారైపోయింది. దాన్ని మనం సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత మళ్ళీ మనం దాన్ని పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగో తప్పనిసరి వేసుకుంటాం కదా, కరివేపాకు, అలాగే పప్పు గింజలు వేసేసుకుని, అంటే తాలింపు గింజలు వేసుకుని మనం పోపు పెట్టేసుకుని ఉంచుకుంటేనండి చాలా అంటే చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన చక్కని చట్నీ తయారవుతుందండి. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. లాస్ట్ని కొంచెం పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవడం వల్ల పచ్చళ్ళకి రుచిగా ఉంటుంది, అంతేకాకుండా రంగుగా ఉంటుంది. అలాగే దాంట్లో ఏమన్నా మరి అజీర్ణం కలిగించేవి అవి కూడా మనకి తొలగిపోయి జీర్ణశక్తి ఇస్తుందండి. ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. చూడండి, చాలా మంచిగా చాలా రుచిగా ఉంది కదని చట్నీ. ఎంతో రుచికరమైనటువంటి చక్కని చట్నీ తయారైపోయిందండి. మీరు కూడా చేసుకోండి, తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చాలా అంటే చాలా బాగుందండి చట్నీ. మంచి గుమగుమలాడుతుంది, చక్కని సువాసన వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.